హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈ రోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చేపల పులుసు. అయితే ఈ చేపల పులుసుకి ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని 1 కేజీ వరకు శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఇప్పుడు అందులోనే 3 పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 80 గ్రాముల వరకు చింతపండు నానపెట్టాను, దాంట్లో నుండి తీస్తున్న చిక్కటి గుజ్జు, ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలానే దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసానండి, ఆచి ఫిష్ కర్రీ మసాలా. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి ముక్కకి ఉప్పు, కారం, పసుపు మొత్తం పట్టేటట్లుగా కలిపి పెట్టుకోండి. అందులోనే 1 గ్లాస్ వరకు నీళ్లు కూడా యాడ్ చేయండి. నీళ్లు యాడ్ చేసి చూపిస్తున్నట్లుగా ఒకసారి పాత్రను పట్టుకుని మొత్తం కదిపి మూత పెట్టి 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కూరను మగ్గించండి. మధ్య మధ్యలో కూరను కదుపుతూ చూసుకుంటూ ఉండండి. ఇలా నూనెంతా కూడా పైకి తేలిందంటే కర్రీ మగ్గినట్టే. 20 మినిట్స్ లోపే మీకు కర్రీ మగ్గిపోతుంది. సో కర్రీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది, అలానే ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి.